అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారికి ఉద్యోగంలో పై అధికారుల నుండి ఒత్తిడి మరియు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుపై విమర్శలు రావచ్చు కాబట్టి ఆవేశపడకుండా ఓపికతో సమాధానం చెప్పడం ఈరోజు ఎంతో ముఖ్యం. సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండడం మరియు మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. వృత్తిపరమైన నిర్ణయాలు తొందరపాటు పనికి రాదు. ముఖ్యంగా ఉద్యోగ మార్పు వంటి ఆలోచనలు ప్రస్తుతానికి వాయిదా వేయండి. ఓర్పు వహించడం ద్వారా మాత్రమే మీరు కార్యాలయంలో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను అధిగమించగలరు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు ప్రతి పెట్టుబడి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించకపోతే భవిష్యత్తులో చిక్కులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను అతిగా నమ్మడం వల్ల మోసపోయే లేదా నష్టపోయే ప్రమాదం ఉంది. మార్కెట్ ఒడిదుడుకులు మీ వ్యాపార ఆదాయంపై ప్రభావం చూపవచ్చు కాబట్టి నిలకడైన వ్యూహాలు అవసరం. భాగస్వాములతో పారదర్శకంగా ఉండడం మరియు అనవసరపు రిస్కులు తీసుకోకపోవడం ఈరోజు మీకు శ్రేయస్కరం. ఆదాయం ఈరోజు సాధారణంగానే ఉంటుంది, కానీ అనుకోని ఖర్చులు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేస్తాయి. అవసరం లేని వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండి ధనాన్ని పొదుపు చేయడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. విలాసాల కోసం చేసే వృధా ఖర్చులు మీ ఆర్థిక బడ్జెట్ను దెబ్బతీసే అవకాశం ఉందని గ్రహించి అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంత ధనాన్ని వెచ్చించాల్సి రావచ్చు కాబట్టి ముందే సిద్ధంగా ఉండండి. ఆర్థిక ప్రణాళికను పక్కాగా అమలు చేస్తేనే ఈరోజు మీరు ధన సంబంధిత ఇబ్బందుల నుండి బయటపడగలరు. కుటుంబ జీవితంలో ఈరోజు చిన్నపాటి గొడవలు మరియు మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా వారి అవసరాలను తీర్చడం మీ బాధ్యతగా గుర్తించాలి. పిల్లల చదువు లేదా ప్రవర్తన విషయంలో మీరు కొంత అసహనానికి గురయ్యే వీలుంది, కానీ నిదానమే ప్రధానం. భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం పట్టు విడుపులు అవసరం. లేని పక్షంలో అనవసరపు వివాదాలు పెరుగుతాయి. బంధువుల జోక్యం వల్ల కుటుంబంలో కలతలు రాకుండా జాగ్రత్త పడడం మరియు సామరస్యంగా ఉండడం మేలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు గడ్డు కాలమని చెప్పవచ్చు. మోసపోయే అవకాశం ఉంది. భాగస్వామిని అతిగా నమ్మడం లేదా వారి రహస్యాలను తెలుసుకోకపోవడం వల్ల మనస్తాపం కలుగుతుంది. దాంపత్య జీవితంలో అనుమానాలు పెరగకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని బంధాన్ని కాపాడుకోవాలి. కొత్త సంబంధాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, అవి మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. అనుబంధాలు బలంగా ఉండాలంటే పారదర్శకత మరియు నమ్మకం కలిగి ఉండడం ఈరోజు ఎంతో ముఖ్యం. విద్యార్థులు ఈరోజు చదువును పక్కన పెట్టి ఆటపాటల్లో మరియు వినోదాలు ఎక్కువ మునిగిపోతారు. ఏకాగ్రత తగ్గడం వల్ల ముఖ్యమైన పాఠాలను అర్థం చేసుకోవడంలో వెనుకబడే ప్రమాదం ఉందని గుర్తించాలి. మిత్రులతో కలిసి సమయాన్ని వృధా చేయడం మీ భవిష్యత్తు లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చదువు మరియు ఆటల మధ్య సరైన సమతుల్యత పాటిస్తేనే మీరు అనుకున్న ఫలితాలు సాధించగలరు. తల్లిదండ్రుల పర్యవేక్షణ మరియు విద్యార్థుల క్రమశిక్షణ ఈరోజు వారి చదువుకు ఎంతో అవసరం. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. చెడు సాంగత్యానికి మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు పరువు కాపాడబడుతుంది. రాత్రి ప్రయాణాలు చేయడం ఈరోజు అస్సలు క్షేమం కాదు. ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం శ్రేయస్కరం. ఈరోజు వివాహం, గృహప్రవేశం లేదా వాహనం కొనుగోలు వంటి శుభకార్యాలకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ముఖ్యమైన మంగళకరమైన పనులను వాయిదా వేయడం వల్ల భవిష్యత్తులో ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. గ్రహగతులు అనుకూలంగా లేనప్పుడు చేసే శుభకార్యాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఖరీదైన వస్తువులపై పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ఈరోజు కేవలం దైవ దర్శనం మరియు ఆధ్యాత్మిక చింతనతో గడపడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఈరోజు అనుకోని ఇబ్బందులు మరియు చిన్నపాటి ఆపదలు ఎదురయ్యే సూచనలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. వంటగదులు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే వీలుంది. రహదారిపై ప్రయాణించేటప్పుడు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లడం వల్ల ఆపదల నుండి తప్పించుకోవచ్చు. విలువైన వస్తువులు లేదా పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి, అవి పోగొట్టుకునే అవకాశం ఉంది. నిదానమే ప్రధానం అన్న సూత్రాన్ని పాటిస్తూ ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగులు వేయడం శ్రేయస్కరం. లక్ష్య సాధనలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ మీరు చేసే కృషికి ఫలితం ఆలస్యంగా లభిస్తుంది. మీ దినచర్యను ప్రారంభించే ముందు ఈరోజు ప్రణాళికను రూపొందించుకుని అది విజయవంతమయ్యేలా చూసుకోండి.
మత సంస్థలు చేరడం మరియు వాటికి మద్దతు ఇవ్వడం మీకు శాంతిని చేకూరుస్తుంది. ఒక ఆత్మీయ స్నేహితుడిని కలవడం జీవితంలోని కొత్త కోణాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడవచ్చు. ఈరోజు వ్యక్తిగత విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించండి. తగ్గించడం అసాధ్యమైన కొన్ని ఖర్చులు తలెత్తవచ్చు. కోపం మరియు మొండితనం వంటి ప్రతికూల ప్రవృత్తులను నియంత్రించుకోండి, ఎందుకంటే అవి చాలా విషయాలను నాశనం చేయగలవు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల గురించి ఆందోళన చెందవచ్చు. పనిలో ఇతరుల జోక్యం హానికరం కావచ్చు. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోవడం ఉత్తమం. ఏవైనా చెల్లింపులు బకాయిలు ఉంటే వాటిని వసూలు చేయడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో ఎలాంటి కొత్త ప్రయత్నాలను ప్రారంభించవద్దు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమికుల మధ్య నమ్మకం ప్రేమ పెరుగుతాయి. పెద్ద విజయాల కోసం ఎదురు చూడకుండా ప్రస్తుతం ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. కష్టానికి తగ్గ గుర్తింపు లభించకపోయినా నిరాశ చెందకుండా మీ ప్రయత్నాలను కొనసాగించడం ముఖ్యం. చిన్నపాటి విజయాలను ఆస్వాదిస్తూ ముందడుగు వేయడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు చేయడం వల్ల మాత్రమే మీరు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించగలరు. మీకు తెలిసిన ఒక స్త్రీ వల్ల ఈరోజు ఏదైనా ఇబ్బంది లేదా చెడు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆమె వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్టకు లేదా కుటుంబ గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక లేదా వ్యక్తిగత విషయాలను మహిళలతో చర్చించేటప్పుడు గోప్యత పాటించడం ఎంతో అవసరం. కొత్తగా పరిచయమైన స్త్రీలను అతిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉందని గ్రహించి మెలగాలి. సామరస్యంగా వ్యవహరించడం ద్వారా మహిళల మూలక సమస్యల నుండి మీరు సురక్షితంగా బయటపడవచ్చు. ఈరోజు మీరు ఒక భయంకరమైన లేదా అశుభ వార్త వినే సూచనలు గ్రహగతులు సూచిస్తున్నాయి. దూర ప్రాంత బంధువుల ఆరోగ్యం లేదా నష్టం గురించి సమాచారం అందడం వల్ల మనస్తాపం కలుగుతుంది. వార్త విన్నప్పుడు అతిగా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండడం మరియు పరిస్థితులను ఎదుర్కోవడం ముఖ్యం. మానసిక బలం కోల్పోకుండా దైవ ప్రార్థన చేయడం వల్ల మీకు కొంత శాంతి లభించే వీలుంది. చెడు వార్తలు విన్నప్పుడు సంయమనం పాటించడం మీ ఆరోగ్యానికి మరియు మనశ్శాంతికి ఎంతో మేలు చేస్తాయి. ఈరోజు ప్రమాద సూచికలు బలంగా ఉన్నాయి కాబట్టి అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా రోడ్డు ప్రయాణాలు, యంత్రాల వాడకం మరియు ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వేగం మరియు అజాగ్రత్త వల్ల పెద్ద ప్రమాదం జరిగే వీలుంది కాబట్టి ఏకాగ్రతతో ఉండడం ముఖ్యం. అపరిచితులతో కలిసి ప్రయాణించడం లేదా వారిని నమ్మడం ఈరోజు అస్సలు చేయవద్దు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఎదుర్కోబోయే పెద్ద ప్రమాదాల నుండి బయటపడగలరు. శనిదేవుని ఆరాధన లేదా హనుమాన్ చాలీస పఠనం చేయడం వల్ల ఈరోజు దోషాలు తగ్గుతాయి. నీలిరంగు వస్త్రాలు ధరించడం లేదా పేదలకు నల్ల నువ్వులు దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు పెద్దల ఆశీస్సులు తీసుకుని పనులు ప్రారంభించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి కొన్ని సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వేగం మరియు అజాగ్రత్త వల్ల పెద్ద ప్రమాదం జరిగే వీలుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అపరిచితులతో కలిసి ప్రయాణించడం లేదా వారిని నమ్మడం ఈరోజు అస్సలు చేయవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.